ఇంట్లో ఉండే కొన్ని ఇంగ్రీడియెంట్స్ తోటే గోబీ మంచూరియన్ అయితే ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందాం. ఎలాంటి సాస్‌లు అవసరం లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ మనం బయట రెస్టారెంట్‌లో తిన్నట్టే ఉంటుంది. దానికోసమైతే ఒక గోబీ ఫ్లవర్‌ని తీసుకొని దాన్ని వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని హాట్ వాటర్‌లో వేసి ఒక 5 నిమిషాల పాటు ఉంచండి. ఈ కాలీఫ్లవర్‌లో ఉండే చిన్న చిన్న పురుగుల్లాంటివి రిమూవ్ అయిపోతాయి. నెక్స్ట్ అయితే ఫ్లవర్స్‌ని మాత్రమే సెపరేట్‌గా ఒక గిన్నెలో వేసుకొని అందులో కొంచెం ఉప్పు, కారం, ధనియా పౌడర్, మీ దగ్గర ఉంటే చాట్ మసాలా, 2 స్పూన్ల శనగపిండి, 4 స్పూన్ల కార్న్‌ఫ్లోర్ పిండి. కార్న్‌ఫ్లోర్ పిండి లేకపోతే ఇంట్లో ఉన్న బియ్యం పిండి అయినా సరే వేసుకోవచ్చు. వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ కాలీఫ్లవర్స్ పైన కోటింగ్ అనేది మరీ థిక్‌గా ఉండాల్సిన అవసరం లేదు. కొంచెం పలుచగా ఉంటే సరిపోతుంది. కోటింగ్ సరిగ్గా పట్టట్లేదు అంటే ఇంకొంచెం వాటర్‌ని అయితే చిమ్ముకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే కొంచెం ఫుడ్ కలర్‌ని కూడా యాడ్ చేసుకోండి. కలర్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఇంకొక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకుంటే కలర్ కూడా చక్కగా అప్లై అయిపోతుంది. సో, నేను వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా కోటింగ్ అనేది ఈ విధంగా ఉండాలి. మరీ థిక్‌గా కాకుండా, అలా అని మరీ పలుచగా కాకుండా ముక్కలకి పట్టి పట్టనట్టుగా ఉండాలి. నెక్స్ట్ అయితే వీటిని ఫ్రై చేసుకుందాము. వీటిని ఫ్రై చేసుకోవడం కోసమైతే ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ముందుగానే హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కాలీఫ్లవర్ పీసెస్ అన్నిటిని కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ పీసెస్ అన్నీ కూడా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ 2 వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే ఆయిల్‌లో ఉన్న ఈ బబుల్స్ అనేవి తగ్గిపోతాయో అండ్ మనకి గోల్డెన్ షేడ్ వస్తుందో అప్పుడు మనకైతే ఈ పీసెస్ రెడీ అయిపోయినట్టే. మనం వీటిని ఇలానే స్నాక్స్ లాగా కూడా డైరెక్ట్‌గా తీసుకోవచ్చు. చాలా బావుంటుంది టేస్ట్. నేను మంచూరియా ప్రిపేర్ చేసేలోపు ఇందులో హాఫ్ అయితే కంప్లీట్ అయిపోతాయి. అంత బావుంటుంది టేస్ట్. నెక్స్ట్ ఈ పీసెస్ అన్నిటిని కూడా పక్కకు తీసేసుకొని పెట్టుకోండి. మనం ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్‌లోనే కొంచెం ఆయిల్‌నైతే ఉంచుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కొంచెం ఆనియన్స్ కూడా వేసుకొని, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అలానే చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకున్న బీనీస్‌ని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని కూడా హై ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇందులోనే టేస్ట్‌కి సరిపోయినంత సాల్ట్, కొంచెం ధనియా పౌడర్ కూడా వేసేసుకోవాలి. మనం ముందు ఒకసారి సాల్ట్‌నైతే యాడ్ చేసాం కాబట్టి, సో, ఇప్పుడైతే కొంచెం సాల్ట్ తగ్గించి అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ పీసెస్ అన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1 లేదా 2 టమాటో కెచప్ సాసెస్‌నైతే వేసుకోవాలి. మీ దగ్గర లేకపోతే గనుక స్కిప్ చేసేయండి. నెక్స్ట్ అయితే ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కార్న్‌ఫ్లోర్ వాటర్ అయితే వేసుకోవాలి. ఒక కప్పు వాటర్‌లో ఒక టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్‌నైతే యాడ్ చేసుకొని లంప్స్ ఏం లేకుండా మిక్స్ చేసుకొని ఆ వాటర్‌నైతే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. సో, నెక్స్ట్ అయితే ఒక్క నిమిషం పాటు ఉంచుకుంటే మనకి ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీగా ఫార్మ్ అయిపోతుంది. ఇందులోకి మనము ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్‌నైతే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ మొత్తం కూడా గోబీ పీసెస్‌కి అప్లై అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు అవసరం అనిపిస్తే కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఎవరికైతే స్పైసీ ఎక్కువ ఇష్టం ఉంటుందో వాళ్ళైతే ఈ స్టేజ్‌లో కొంచెం కారము లేదంటే మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్ తోటి చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి నేను ఇలాంటి సాసెస్ అండ్ మిరియాల పొడి కూడా యాడ్ చేయడం లేదు. జస్ట్ ఒక 5 మినిట్స్‌లోనే ఇంట్లో ఉండే కొన్ని ఇంగ్రీడియెంట్స్ తోటి హెల్తీ స్నాక్ అయితే రెడీ అయిపోతుంది. పిల్లలు కొంతమంది డైరెక్ట్‌గా వెజిటబుల్స్‌ని తినడానికి అస్సలు ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఇందులో ఫుల్‌గా వెజిటబుల్స్ వేసి పెట్టేయండి. చాలా ఇష్టంగా తింటారు. అంతే గైస్ ఈ వీడియో నచ్చితే గనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. బాయ్ బాయ్.